హాయ్ నేను సతీష్. మొత్తానికి సీజన్ లాస్ట్కి వచ్చేసింది. వాళ్ళలో చూస్తే హౌస్లో 7 ఉంటే ఎలాగైనా ఫినాలే వీక్లో అడుగుపెట్టాలి, టాప్ 5లో ఉండాలి అని పరితపిస్తున్న తపన యాతన, వాళ్ళు ఎమోషనల్గా ఏమవుతారు స్ట్రగుల్ అవుతున్నది అంతా చూస్తే నాకేమనిపిస్తుంది ఫస్ట్ చెప్పేస్తా. అట్లాగే మీకేమనిపించిందో కూడా కామెంట్ పెట్టండి. వాళ్ళు అంత ఒత్తిడి తీసుకుని ఎట్లాగైనా ఉండాలి 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 అనుకుంటున్నారు కనుక టాప్ 5 కాకుండా సూపర్ 6, సూపర్ 7, పోనీ సూపర్ 7 కాకపోయినా సూపర్ 6 అన్న ఉంచేస్తే బెటర్ ఏమో నాకు అనిపిస్తూ ఉంది. ఇక లేదు కాదు పంపించేద్దాం అనుకుంటే డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ వెరీ హై ఈ వారం. ఇంక ఖచ్చితంగా పక్కగా టాప్ 5 అయితే సరిపోతారు కనుక, పర్ఫెక్ట్గా ఉంటారు కనుక. మరి ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉన్నాం కదా, ఫినాలే వీక్లో ఉండాలి, సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి, టాస్కులు ఆడాలి, ఎలాగైనా గెలవాలి. మెయిన్ ఏంటంటే విన్నర్ అవ్వాలని పాపం ఎవరికి ఆశ పెద్దగా లేదు, ఒక ఇద్దరికే ఉంది మెయిన్. వాళ్ళకు కూడా మనం విన్నర్ రేస్లో ఉన్నామని తనుజే అండ్ ఇమ్మాన్యుయల్కి మాత్రమే ఉంది. వాళ్ళకి కళ్యాణ్కి కూడా నేను విన్నర్ రేస్లో ఉన్నాను, విన్నర్ అవుతానని ఆయనకు కూడా ఫీల్ లేదు. కోర్స్ ఆయనే విన్నర్ రేస్లో ఫస్ట్ ప్లేస్లోకి దూసుకుపోతున్నా ఆడియన్స్కి ఏదో రకం కనెక్ట్ అయినా కానీ అతనికి కూడా లేదు విన్నర్ రేస్లో. అయితే తనుజే లేకపోతే ఇమ్మాన్యుయల్ అని అనుకుంటున్నారు, హౌస్ మేట్స్ కూడా అట్లాగే అనుకుంటున్నారు. కానీ టాప్ 5లో మాత్రం ఉంటే చాలు, టాప్ 5 కంటెస్టెంట్ ఫైనలిస్ట్ అనిపించుకోవాలని యాత్ర అయితే ఆ ఎమోషన్ అయితే కనిపిస్తూ ఉంది. అందువల్ల నాకేమనిపించిందంటే సరే సూపర్ 6 అయినా పెట్టేయచ్చు కదా అనిపిస్తుంది. మీకు కూడా అట్లాగే అనిపిస్తే ఒక కామెంట్ అయితే పెట్టండి. అయితే సింగిల్ ఎలిమినేషన్ అయితే మరి సుమన్ శెట్టి, ఇంకా డబుల్ అయితే సుమన్ శెట్టి అంటే డీమన్ కూడా ఇంకా డల్గా అయిపోయాడు కదా. సో బర్నీ నెటివ్ ఉంచుతారు. నా అంచనా ప్రకారం ఓటింగ్ ప్రకారంగా చూసుకునేస్తారు సుమన్ శెట్టి డీమోన్ వరకే, మరీ భరణి సంజన వరకు వస్తుందని నేను అనుకోవట్లే, రారనే నేను అనుకుంటున్నా. ఈ వారం భరణి ఫుల్గా ఎమోషనల్గా డ్రిల్లింగ్ అయిపోయిన కంటెంట్ చాలా వచ్చింది. ఆయన రిక్వెస్ట్ చేయడం కావచ్చు, అతన్ని తీసేయాలని టార్గెట్ చేయడం కావచ్చు. లాస్ట్ వీక్ ఆ రీతు చౌదరితో గొడవ వల్ల, లాస్ట్లో ట్రయాంగిల్ గొడవ వల్ల కూడా ఇతడికే అన్యాయం జరిగిందని కావచ్చు. అట్లాగే ఇంకా సంజన విషయంలో కూడా ఇవాళ గొడవల వరకు కూడా చూశారు కదా. అల్ట్రా క్లారిటీ, సూపర్ క్లారిటీ, డబుల్ క్లారిటీ అని చెప్పిన ఆవిడికి పట్టుమని 10 రోజుల్లో రాకపోతే మంటలు రాసుకొని ఈ సీజన్లో అసలు వీళ్ళ మధ్య ఈ స్థాయిలో విభేదాలు వచ్చేస్తాయా అని ఏ ఒక్కరు కూడా ఊహించుండరు బహుశా. అంత కాన్ఫిడెన్స్తో క్లారిటీతో ఉండే వాళ్ళు కూడా ఇవాళ ఇట్లా గొడవలు పడే స్థాయికి వచ్చేసారంటే ఒక్కొక్కరి గేమ్ ఎట్లా ఉందో అర్థమవుతుంది కదా. సో మొత్తానికి ఓవరాల్గా సంజనాకి ఫుల్ పాజిటివే, బర్నీకి పాజిటివే, డీమోన్కి బాగా బేసిక్గా నెగిటివ్ లేకపోయినా సరే అతను దురదృష్టం ఏంటంటే ఇలాంటి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేంత అరే పాపం అని బాధపడేంత మొన్న అనిపించింది పాపం ఆయన తీసేటప్పుడు. కానీ ఎవ్రీడే ఏదో ఒక సీన్లో ఏదో ఒక కంటెస్టెంట్ ఇట్లాంటి పడి ఉంటే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి హైప్ వస్తుంది, ఏదో ఒక రకంగా ఓట్లు పడుతుంది సింపతి పరంగా ఏదో ఒక రకంగా. సో అట్లా ఉండబోతుంది. మరి మీకేమనిపించింది ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండాలా, సూపర్ 6 ఉండాలా, టాప్ 5 ఉంచాలా అనేది ఒక కామెంట్ పెట్టండి. మరి డబుల్ ఎలిమినేషన్ అయితే శనివారం ఒకరు, ఆదివారం ఒకరు, ఇంకా తర్వాత ఏమంటారు ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ కనుక సెకండ్ ఫైనలిస్ట్, థర్డ్ ఫైనలిస్ట్, ఫోర్త్ ఫైనలిస్ట్ అట్లా చెప్పి లాస్ట్లో ఎవరు ఎలిమినేటెడ్ అని చెప్పేస్తారేమో. లేదంటే శ్రీ సత్యని పంపినట్టుగా ఫినాలే వీక్లో పంపుతారేమో. నా ఒపీనియన్ అయితే మాత్రం సూపర్ 6 బెటర్, బర్నీని పంపరు. అందులో మళ్ళీ ఏంటి టాప్ 5లో 2 ఫిమేల్ అనుకుంటే తనుజ అండ్ సంజన వచ్చేసి 3 మేల్ అనుకుంటే కళ్యాణ్, ఇమాన్యుయల్, బర్నే అనుకుంటున్నా. సో సుమన్ శెట్టి డీమోన్ను పంపేస్తారని నాకు అనిపిస్తూ ఉంది. మరి మీకేమనిపిస్తుందో ఒక కామెంట్ పెట్టండి. ఓటింగ్ పరంగా చూసుకుంటే ఎట్లాగో తనూజయ్య ఫస్ట్ ప్లేస్లో ఉంది. సేవింగ్ ఆర్డర్ మారిస్తే మారొచ్చు కానీ ఓటింగ్ పరంగా ఆవిడ పక్కగా 100% సేఫ్ జోన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. బాగా నెగిటివ్ వచ్చింది ఈ వారంలో. అఫ్కోర్స్ అందరూ అట్లాగే చూస్తారని అనుకోవట్లే. ఆవిడ ఆట ఎలాగాడినా సరే ఇష్టపడేవాళ్ళు, ఆవిడ ఏది చేసినా రైట్ అనేవాళ్ళు. ఆవిడ టాప్లో ఉంటే ఎస్ కరెక్ట్ ఈవిడే ఉండాలి అనేవాళ్ళు. మిగతా వాళ్ళు టాప్లో ఉండేటప్పుడు ఆవిడ తీసిన అది కూడా రైట్ అనేవాళ్ళు. అంటే ఆవిడ తుమ్మినా, దగ్గినా, నవ్వినా, ఏడ్చినా ఏదన్నా నచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా. అలాగని ఏది చేసినా నచ్చని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఎందుకంటే ఆవిడ గేమ్ ఆడే విధానం చూడాలి మెయిన్. సో హౌస్లోకి వచ్చాక ఒక కంటెస్టెంట్గా, కోర్స్ ఆవిడ సీరియల్ ఆర్టిస్ట్గా కూడా అది పాన్ ఇండియా సీరియల్ అనుకుంటా, ఇతర లాంగ్వేజ్లో కూడా డబ్బింగ్ అయింది కదా. ఆ ఫ్యాన్స్ కూడా మంచి ఓటింగ్గా జరుగుతూ ఉంది. ఓవరాల్గా పక్కగా 24% ఉంది ప్రస్తుతానికి సేఫ్ జోన్ పక్కగా. ఇక ఇమాన్యుయల్ ఒక 22 నుంచి ఒక 23 వరకు ఉంది, పర్వాలేదు. ఇతనికి ఇందాక ప్రోమో కూడా చూసాం కదా. ఇక ఖచ్చితంగా కాలికి పాపం ఫిజికల్ టాస్క్లు అంటే ఒక పులి లెక్క దూకాడు. ఇమాన్యుయల్ ఆడాడా గెలిచాడు, ఇమాన్యుయల్ బరిలో దిగాడా ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. అట్లాంటి కాన్ఫిడెన్స్ ఉండేది. ఆయన దురదృష్టం ఏంటంటే లాస్ట్ ఇంకా వారం రోజులు బయటకు వచ్చేస్తామనే దశలో ఆ కాలికైతే గాయమైంది కదా, పాప అల్లాడిపోతా ఉన్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా అయ్యో పాప అనిపిస్తుంది. ఫిజికల్ టాస్క్లు అంత చక్కగా ఆడిన ఆయన. పైగా సంజన వెర్సెస్ ఇతడు గొడవ కూడా ఇద్దరికి అయ్యో నిజంగా ఒక తల్లి కొడుకులకి ఎంత బాగుండేది ఈ సీజన్ అంతా, వాళ్ళిద్దరు బాండింగ్ ఎంత హెల్దీగా ఉండేది. ఆ మధ్యన హోస్ట్ కంపేర్ చేస్తేనే మీ నుంచి విపరీతమైన రియాక్షన్ వచ్చింది కదా. ఆ బాండ్కి ఈ బాండ్కి పోలిక ఏంటండి బాబు, మరీ దారుణం ఇది అని చెప్పేసి. సో అట్లాంటి బాండ్ మధ్య కూడా బీటలు వారిపోతే ఎంత బాధాకరంగా ఉంటుంది ఆడియన్స్కి.
సో వీళ్ళిద్దరూ కూడా మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య మంట రాజేసింది ఎవరు, ఎక్కడి నుంచి మొదలయ్యింది క్లియర్గా అర్థమైతే ఉంటుంది కదా. అతడు టాప్లో ఉండేప్పుడు లాగాలని ఈవిడితో చేతులు కలిపి సంజన టాప్లో ఉండేటప్పుడు కిందకి లాగాలంటే ఇమాన్యుయల్తో చేతులు కలిపి ఎవరి గేమ్ అలా ఆడుతూ ఉంటే వీళ్ళే మధ్యనే అర్థం కాక అటుగా కిటుగాకని అయిపోతున్న పరిస్థితి. నిజంగా తనుజ ఎంత గేమ్ ఆడిందండి వారం. మిడిల్లో ఉండేటప్పుడు, టాప్లో ఉండేటప్పుడు ఇమాన్యుయల్ని డీమాన్ని డౌన్ చేయాలంటే వాళ్ళతో చేతులు కలిపి, బారిని అంత బతిమలాడిన ప్రాధేయపడిన సీజన్ అంతా స్టాండ్ తీసుకున్నా అతన్ని కిందకి లాగాలంటే మళ్ళీ ఇమాన్యుయల్ డీమాన్తో చేతులు కలిపి, అవన్నీ నెగిటివే కదా. ఎవరికైనా సరే బేసిక్గా అర్థమైంది కదా బాబు ఎంత గేమా అని చెప్పేసి. బట్ వీళ్ళు అర్థం చేసుకోలేక ఇమాన్యుయల్ సంజన ఆవిడ గేమ్లో వీళ్ళు పావులైపోయి వీళ్ళు ఈరోజు అరుపులు, కేకలు, ఏడుపులు, ఎమోషనల్గా నువ్వు నాకు చేయలేదంటే నువ్వు నాకు చేయలేదనే పరిస్థితి వచ్చేసింది. బట్ ఇమాన్యుయల్కి ఎన్నోసార్లు సంజన నిల్చుంది. బట్ ఇమాన్యుయల్ ఏంటి, అమ్మో ఇవిడిది నెగిటివ్ అయిపోయిందేమో, బ్యాడ్ అయిపోయిందేమో, డైరింగ్ చేస్తే స్టాండ్ తీసుకుంటే మనకెక్కడ బిస్కెట్ భయపడుతూ ఆ సేఫ్ గేమ్ వల్ల అతడు నిజంగా టైటిల్ రేసు నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. వారం సేవ్ అవుతుంది లేదంటే 200% సేవ్ అవుతుంది, అందులో మనం పడక్కర్లే. సంజన కూడా పక్కగా సేఫ్. ప్రతిరోజు లక్కీగా ఇలాంటి ఎమోషనల్గా బాగా పడతా ఉన్న ఎపిసోడ్స్ వీళ్ళందరికీ లక్కీయే. 19% బర్నీకి కూడా ఫుల్ పాజిటివ్ వస్తుంది, సింపతి వస్తుంది, నో డౌట్. ఇంతకుముందు ఒక స్పెషల్ వీడియో అనలైజ్ చేసే కదా నేను న్యూస్ బౌల్లోనే, ఆ వీడియో చూడండి. ఆయన ప్రతి దశలో కూడా సపోర్ట్ చేశాడు కదా, ప్రతి టాస్క్లో కూడా సపోర్ట్ చేశాడు కదా, స్టాండ్ తీసుకున్నాడు కదా. బట్ ఆయన వరకు వచ్చేసరికి కనీసం మొన్న రీతు చౌదరితో ట్రయాంగిల్ గొడవలో తప్ప ఓవరాల్ సీజన్లో ఒక్కసారి కూడా సపోర్ట్గా నిలబడలే ఆవిడ తనూజ. సో బర్నీకి ఆటోమేటిక్గా సింపతి వర్క్ ఉంటుంది. ఆయన ఏదైతే కూతురు అనుకున్నాడో, నాన్న కూతురు అనుకో, ఆ బాండ్కి స్టిక్ అని అయిపోయి ఉన్నాడు, అట్లాగే సపోర్ట్ చేశాడు. ఆ ఒక్క టాస్క్లో ఆవిడ మారల్గా చేస్తేనే పొంగిపోయింది. నిజంగా ఒక కూతురు సపోర్ట్ చేస్తే తండ్రి గుండె ఎంత ఉప్పొంగిపోద్దో అట్లాగే ఉప్పొంగిపోయాడు. సుమన్తో చెప్పుకున్నాడు, అన్న సో తనూజ నా కోసం ఫస్ట్ టైం స్టాండ్ తీసుకుంది, చాలా హ్యాపీగా అనిపించింది, ఫైట్ చేసిందని ఉప్పొంగిపోయా. సో మొత్తానికి ఇవన్నీ కూడా ఓటింగ్ పరంగా వీళ్ళంతా బాటంలో అయితే సుమన్ ఉన్నాడు, సుమన్ కంటే పైన డీమోన్ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ కూడా ఎక్కువే ఉంది. కనీసం డీమోన్కి 13% ఇట్లా పడితే సుమన్కి 8% కదలట్లే, ఆయన గ్రాఫ్ ముందుకు రావట్లే. ఒక 5% అయితే అన్అఫీషియల్లో ఉంది. ఇది అఫీషియల్గా వచ్చేసరికి ఎంత లేదన్నా ఒక 2-3% అటు ఇటు ఉండొచ్చు తప్ప మ్యాక్సిమం ఓవరాల్గా ఎక్కడ చూసినా సరే సుమనే లీస్ట్, ఆయనే అవుట్. మరి ఇంకా ఏదైనా ఉంచాలి, 14 వారాలు ఉంచిన వాళ్ళం ఈ ఒక వారం ఉంచితే మన సొమ్మేం పోయింది, ఇంకెవరైనా పంపించేద్దాం అనుకుంటే మరి ఏం చేయలేరు. కానీ అప్పుడు నిజంగా డీమోన్ పవన్కి దురదృష్టం అనుకోవాలి, ఆయనకు ఒకవేళ తప్పితే. అట్లా చేయరనే నేను అనుకుంటున్నా. ఓటింగ్ పరంగా ఫెయిర్గా చేయాల్సి వస్తే సుమనే సింగిల్ ఎలిమినేషన్, డబుల్ అయితే సుమన్తో పాటు డీమోన్ కావచ్చు. మరి మీ అభిప్రాయం ప్రకారం ఎవరు వెళ్తారు, ఎవరు ఉంటారని కూడా కామెంట్ పెట్టండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా చాలా టాపిక్స్ మీద మనమైతే మాట్లాడుకుందాం. డీమోన్ పవన్ కూడా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కూడా ఉంది, కాకపోతే ఎమోషనల్గా హైప్ వచ్చే సిచ్యువేషన్ పట్ల ఆర్గ్యుమెంట్ చేసే దగ్గర కానీ నాకు అన్యాయం చేస్తారని కానీ అందువల్ల సుమన్ శెట్టితో పాటు లాస్ట్లో ఉండిపోయాడు. లేదు కొన్ని సందర్భాలు తీసేటప్పుడు గట్టిగా ఫైట్ చేసి వాయిస్ రేజ్ చేసి అవి కూడా పండించుంటే బాగుండేది. ఎందుకంటే ఆ పేరు వల్ల అతనికి నెగిటివ్ అయింది తప్ప లేకపోతే అతనిలో నెగిటివ్ వెతకదామని దొరకదు. ఆ ఛాన్స్ కూడా ఎవడు టంగ్ స్లిప్ అవ్వడం, డీసెన్స్గా కామెంట్ కంపోజ్డ్గా నా పని నాది, నేను ఎందుకు వచ్చానో ఆ పని మీద వెళ్తానని మాదిరి. ఆయన దురదృష్టం ఏంటంటే కేవలం ఆ ట్రాక్, ఇప్పుడు ఆ ట్రాక్ గురించి కూడా మనం మాట్లాడకూడదులే, ఇంకా అయిపోయింది కదా గతం కథ. దానివల్ల అతను నష్టపోయాడు తప్ప లాభం అయితే జరగలేదు కదా. సో ఇది ఓటింగ్ అనాలిసిస్. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.